అందరికీ నమస్కారం. నేను మీ దిలీప్, డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్. ఏం లేదు, ఒక చిన్న విషయం మాట్లాడదామని మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఈ మధ్యకాలంలో ఒక షాకింగ్ విషయం నాకు తెలిసింది. ఏంటంటే మన రాజ్యాంగం రాసిన అంబేద్కర్ ఆయన గురించి ఒక విషయం తెలిసింది నాకు. బేసిక్గా రాజ్యాంగం రాశాడంటే ఆయన గురించి అందరూ చాలా గొప్పగా అనుకుంటారు. ఆయన ఏదో టాపరు, చదువు పరంగా, ఆయన ఎడ్యుకేషన్ పరంగా ఏదో టాపర్ అనేసి అనుకుంటుంటారు అందరూ. బట్ ఈ మధ్యకాలంలో చాలా వినపడుతున్న న్యూస్ అంటే, చాలా గట్టిగా వినపడుతున్న న్యూస్ ఏంటంటే, రాజ్యాంగం రాసింది అంబేద్కర్ కాదు, ఆయనతో పాటు 295 మంది కలిసి రాజ్యాంగ రచన చేశారని ఒక విషయం మనం అందరికీ ఈ మధ్యకాలంలో పబ్లిష్ అవుతున్న విషయం తెలిసిందే. కానీ ఈ మధ్యకాలంలో తెలిసిన ఇంకో విషయం ఏంటంటే, మీరు యూట్యూబ్ ఛానల్లో అమారా ప్రసాద్ అనే ఒక వ్యక్తి గురించి మీకు తెలిసే ఉంటుంది. ఆయన ఈ మధ్యకాలంలో చాలా వైరల్ అయ్యాడు అంబేద్కర్ సంబంధించిన వీడియోస్తో. ఆయన ఏమంటున్నాడంటే, అంబేద్కర్ 10th క్లాస్ నుంచి ఇంటర్, డిగ్రీ వరకు కూడా థర్డ్ క్లాస్లో పాస్ అయ్యాడని చెప్పి, థర్డ్ క్లాస్, సెకండ్ క్లాస్ పాస్ అయ్యాడని చెప్పి, ఆయన అంత టాపర్ కాదు, ఆయన అంత ఎడ్యుకేషన్లో అంత స్ట్రాంగ్ కాదు అని చెప్పేసి ఆయన అంటూ ఉన్నాడు. ఈ విషయం వినేసి నేను షాక్ అయ్యా. ఏంటి, మన రాజ్యాంగం రాసిన అంబేద్కర్ ఫస్ట్ క్లాసు, ఫస్ట్ ర్యాంకరు, డిస్టింక్షన్ అనుకున్నాం. కానీ ఆయన థర్డ్ క్లాస్లో పాస్ అవ్వడం, సెకండ్ క్లాస్లో పాస్ అవ్వడం, కనీసం ఫస్ట్ క్లాస్ కూడా పాస్ కాకపోవడం అనేది నిజంగా షాకింగ్. ఆయన అన్నమాట వింటే నాకు షాక్ అయ్యా. ఒకవేళ అంబేద్కర్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా అభిమానులు ఉంటే అమారా ప్రసాద్ గారికి కొంచెం సాక్ష్యాలతో సమాధానం చెప్పమని అడుగుతున్నాను. నేను కోరుతున్నాను మిమ్మల్ని. మీ దగ్గర ఉంటే సాక్ష్యాలు, ఆయనకి సాక్ష్యాలతో సమాధానం చెప్తామని పిలుపునిస్తున్నాను. ఎవరైనా స్పందించేవారంటే స్పందించండి. నాకు ఇది ఒక డౌట్ మాత్రమే. ఈ డౌట్ రైజ్ చేద్దామని మీ అందరి ముందుకు తీసుకొచ్చాను ఈ వీడియోని. చూద్దాం ఎంతమంది రెస్పాండ్ అవుతారో. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.